భార్యల చేతిలో భర్తలు హతమవుతున్న సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాలు పెరిగిపోతున్నాయి. కానీ విని ఎరుగని స్థాయిలో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రియుళ్ల అండ చూసుకుని భార్యలు చేస్తున్న దురాఘాతాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ భార్య చేతిలో భర్త హతమైన సంఘటన వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరుంధతివాడకు చెందిన లేబాకు సీనయ్య, ధనమ్మ భార్యాభర్తలు. అయితే ధనమ్మ ప్రియుడు కళ్యాణ మోజులో పడి భర్త బతికి ఉంటే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించింది. ఈ నేపథ్యంలోనే సీనయ్య హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ప్రణాళిక ప్రకారం గురువారం మధ్యాహ్నం సీనయ్య గొంతుకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న సీనయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి ధనమ్మతో పాటు ఆమె ప్రియుడు కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళలకు రక్షణ లేదనే వార్తలు గతంలో హల్చల్ చేసేవి. దీంతో మహిళా సమాజం పెద్ద పెద్ద చర్చలు పెట్టి మగాళ్లపై తీవ్రంగా విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యలే భర్తలను అంతమొందిస్తున్న రోజులు వచ్చేశాయి. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వరుస ఘటనలపై పురుష సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.